సుఖ దుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ఈ ప్రత్యేకమైన సమయంలో కొన్ని నిమిషాలు మనం ప్రభు వాక్యం చూసుకొని ప్రభు మన కోసం చేసినటువంటి ఒక గొప్ప కార్యాన్ని తలపోసుకుందాం. కీర్తన లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. మళ్ళీ లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. అందరు తీయండి, మళ్ళీ ఒకసారి చదువుదాం. లూకా వార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం మనందరము చదువుకున్నాం కదా. అయితే యేసు ప్రభు వారు సిలువలో చెప్పిన 7 మాటలు, ఈ మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, ఎందుకంటే చివరి మాటలు మనకు ఎంతో ముఖ్యం కదా. అయితే యేసు ప్రభు వారు తన నోటితో చెప్పిన మొట్టమొదటి మాత్రం క్షమాపణ. ఎందుకంటే ఆయన భూమి మీదకి రావడానికి కారణం ఏంటి? యోహాను సువార్త 19:10లో ఏముంది తీయండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను. యేసు ప్రభు మొట్టమొదటిగా పలికిన మాట ఏంటంటే, ఇందాక మనం చూసినాం కదా, లూకాసు వార్త 28వ అధ్యాయము 34వ వచనంలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక. ఎందుకు ఆ మాట చెప్తూ వచ్చినాడంటే 18:10లో మనం చూసినట్లుగా నశించిన దాన్ని వెదకి రక్షించుటకు ఆయన భూమి మీదకి వచ్చిన కారణం ఏంటంటే నిన్ను నన్ను క్షమించాలనే ఉద్దేశమే. నిన్ను నన్ను శిక్షించాలనో లేకపోతే నీవు నేను నరకానికి వెళ్తే చూసి సంతోషపడాలనో ప్రభు భూమి మీదకి రాలేదు. కానీ ఆయన నీవు నేను రక్షింపబడాలనే ఉద్దేశంతోనే భూమి మీదకి రావడం జరిగింది. అందుకోసమే మొట్టమొదటిగా ఆయన నోటి నుంచి క్షమాపణ విడుదలైంది. క్షమాపణ విడుదలైంది. ఏ విధమైనటువంటి క్షమాపణ ఇది? ఆయన సిచ్యువేషన్ మనం ఒకసారి ఆలోచన చేద్దామా? ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నాడు? ఏ పరిస్థితుల్లో ఉన్నాడు? సైనికులు యేసు ప్రభు వారిని తీసుకెళ్ళి ఆయనను వివస్త్రుని చేసినారు. ఆయన బట్టలు లాగేసినారు, ఆయనను కొరడాలతో కొట్టినారు, ఆయన మీద ఉమ్మేసినారు, ఆయనను తిట్టుతున్నారు.
ఇటువంటి సిచ్యువేషన్లో నేనైతే ఏం చేస్తా తెలుసా, నోటుకొచ్చిన బూతులన్నీ తిడతా. అవునా? చూసారా నీ సంగతి, నీకుంది అది ఇదని ఎన్ని కొట్లాడతామో, ఎన్ని మాట్లాడతామో. కానీ ఈయన ఒక భిన్నమైన దేవుడు. ఈయనను కొడుతుంటే, తిడుతుంటే, ఈయనని ఇబ్బంది పెడుతుంటే ఈయన ఏమంటున్నాడు? తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదయ్యా, వీళ్ళని క్షమించయ్యా. ఎంత పరిపక్వత చెందినటువంటి మాట అది. మనం ఊహించగలుగుతామా? ఎవరన్నా మనల్ని తిడుతూ ఉంటే మనము వాడు ఒకటి తిడితే 2 తిట్టడానికి ఇష్టపడతాం, కానీ తిట్టేటోడిని దేవా వీడిని క్షమించిన ఆయన తెలియక తిడుతున్నాడని మనం అనుకుంటామా? నేను మీకు సందర్భం చెప్తున్నా. మొన్న మేము సువార్తకి వెళ్ళినాం. సువార్తకి వెళ్తే ఒక అతను మమ్మల్ని ఆపినాడు. ఏయ్, ఏం మీకు పర్మిషన్ ఉందా? ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని? పోలీస్ స్టేషన్ ఉందండి, అది ఇదని వచ్చి గట్టి మాట్లాడుతున్నాడు. మాట్లాడితే యేసు ప్రభు ఎరిగిన నేను, ఇన్ని బోధలు చేసే నేను, రాష్ట్రం అంతా ఎక్కడ దొరికితే అక్కడ పరిచయం చేసే నేను అసలు ఆ కోపం కంట్రోల్ చేసుకోలేకపోయినా. దేవుడేమో అంత ప్రేమమయుడు అయినప్పటికీ, నాకు తెలిసినప్పటికీ అతను ఎవర్రా మీరు, అరే 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 ఓరేని మాట్లాడితే నాకు 150 వచ్చింది బీపీ. నువ్వే వాడరా నన్ను అడగడానికి? ఎవరు చెప్పినారా నీకు పోదాం ఎక్కడ పోదామో అని నేను గట్టి మాట్లాడినా. గట్టి మాట్లాడి ఆడు గట్టి వాడు 20 డెసిబిల్స్లో సౌండ్ చేస్తే నేను 40 డెసిబిల్స్ సౌండ్ చేసిన. ఆయనకంటే గట్టి మొత్తుకున్నా. మొత్తుకుంటే ఆయన వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూర్చున్నప్పుడు నాకు ఒకసారి గుర్తొచ్చింది. ఇప్పుడు నేనేం చేసిన, నేను చేయాల్సింది ఏంటి? సాధారణంగా ఎవరైనా సరే మీరు సువార్తకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఆటంకపరిస్తే దేవుడు ఏం చెప్పినాడంటే, మీ కాలి యొక్క దుమ్ము దులిపి వెళ్ళిపోండి, మీరు గొడవ పెట్టుకోవద్దండి అని చెప్పినాడు. కానీ నేనేం చేసినానంటే, దేవుడు ఎంత ప్రేమమయుడో తెలిసినప్పటికీ, అన్యుల పట్ల మనం ఎంత ప్రేమగా ఉండాలో తెలిసినప్పటికీ ఆ కోపం కంట్రోల్ చేసుకోలేకపోయినా, ఏది ఒక చిన్న మాటకే. కానీ ఈ యేసు ప్రభు ఎటువంటి దేవుడు అంటే, ఈయన ఒక ఆఫ్టర్ ఆల్ ఒక మనుషుడు. యేసు ప్రభు ముందు మనుషుడు ఎంత తోడు? వీడు నడింకి 4 బదలవుడు కాక అంటే 1 సెకండ్లో అయిపోతాడు. అవునా? భూమి ఆకాశాలు మాటతో చేసిన దేవునికి ఆఫ్టర్ ఆల్ ఈ మానవుడు ఒక లెక్కన. ఇటువంటి మానవులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన మీద తూ అని ఉమ్ముతుంటే అసలు అది మనం ఊహించగలుగుతామా? ఒకసారన్నా ఒక దేవుని మీద ఒక సాధారణ వ్యక్తి ఉమ్మడం అనేది వంటిది మనం ఇమాజిన్ చేసుకోగలుగుతామా? సరే, కొట్టడం అనేది ఇమాజిన్ చేసుకోగలుగుతామా? బూతులు తిట్టడం అనేది ఇమాజిన్ చేసుకోగలుగుతామా? అతన్ని వివస్త్రణ చేసి అతన్ని నగ్నంగా బట్టలు లేకుండా అర్ధనగ్నంగా నిలవబెట్టడం అనేది మనం ఊహించగలుగుతామా? ఇంత శ్రమలు పొంది ఇంత వాళ్ళతో అనిపించుకున్న తర్వాత కూడా వీళ్ళందరూ అయిపోవాలా, నాశనం అయిపోవాలా అనే ఒక్క మాట కూడా అనకుండా ఆయన ఎంత మంచి మాట అన్నాడంటే, తండ్రి వీరేం చేస్తున్నారో. అసలు ఎటువంటి ప్రేమ ఇది? ఎటువంటి ప్రేమ ఇది? ఇంత గొప్ప ప్రేమ. యేసు ప్రభు వారి మాటల్లో మొట్టమొదటి మాట, ఆయన మన పట్ల చూపించిన క్షమ. మనమేమో ఆయన కొట్టలేదు అనుకుంటున్నామేమో, మనమేమో ఆయన తిట్టలేదు అనుకుంటున్నామేమో. వాళ్ళందరూ ఫిజికల్గా ఆయన అటాక్ చేసినారు, కానీ మనం ఆయన మెంటల్గా ఇబ్బంది పెడుతున్నాం. దేవుడు చేయొద్దని చెప్పినటువంటి చేస్తూ, దేవునికి లోబడకుండా దూరంగా ఉంటూ మనం ఎన్నో రకాలుగా యేసు ప్రభు వారిని ఇబ్బంది పెడుతూనే ఉన్నాం. అయినా సరే ఆయన ఏమంటున్నాడు? వీరేమి చేస్తున్నారో వీరెరుగారు అంటున్నాడు. కాబట్టి యేసు ప్రభు వారు మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటంటే, మీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అన్నాడు. నీ జీవితంలో నువ్వు ఎరుగక ఎన్ని తప్పులు చేసినా సరే దానికి ప్రాయశ్చితం ఉంది. పౌలు ఒక మాట అంటాడు, తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కనుక కనికరింపబడి తిని తిమోతి రాసిన పత్రికలో అంటాడు. మనకు తెలియక మనం ఎన్నో పొరపాట్లు చేసినాం. ప్రభువు మనల్ని అందరినీ ప్రతిసారి ప్రతి సందర్భంలో క్షమించుకుంటూ వచ్చినాడు. రెండోదిగా ఆయన ఏం చేసినాడు? రండి, ఇదే లూకాసు వార్త 23:43. లూకాసు వార్త 23:43. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని. సందర్భం ఏంటంటే, యేసు ప్రభు వారిని సిలువకు అప్పగినారు. సిలువకు అప్పగించినప్పుడు వారికి ఇరువైపులా దొంగలు సిలువ వేయబడతా వచ్చినారు. సిలువ వేయబడతా వచ్చినప్పుడు
అందులో ఇద్దరికి ఫస్ట్ 6 గంటలు వాళ్ళు సిలువలో వేలాడుతూ వచ్చినారు. 6 గంటలు సిలువలో వేలాడుతూ వచ్చినప్పుడు ఇద్దరికి ఆ చావును గురించినటువంటి భయం ద్వారా పక్కనే యేసుప్రభు ఉన్నాడు. ఆళ్ళు ఏమనుకున్నారు, "నువ్వు యేసుప్రభువు కదా! దేవునివి కదా! నిన్ను నువ్వు బ్రతికించుకో, మమ్మల్ని కూడా విడిపించు. ఇంత నరకము, చేతులకు, కాళ్ళకు సీలలు కొట్టినారు. మనల్ని ఇలాగా చంపడానికి వేలాడదీసినారు. ఇంత ఘోరమైన దుస్థితిలో ఉన్నా సరే, ఏంది ఈ దుస్థితి? నువ్వు దేవునివేనా ఇంతకు?" అని బూతులు కూడా తిట్టినారంట. ఇటువంటి సందర్భంలో తిట్టిన తర్వాత 3 గంటలకు ఒక దొంగకు జ్ఞానోదయమైంది. ఏమైందంటే, నేనిప్పుడు సిలువ వేయబడుతున్నానంటే కారణం ఏంది? నేను చేసినటువంటి తప్పులు. అతను శిక్షింపబడుతున్నాడంటే అతను చేసినటువంటి తప్పులు. కానీ యేసుప్రభు వారు శిక్షించబడడానికి కారణం ఏంది? మంచివాడే, నీతిమంతుడే. అయినా సరే ఆ పై వచనం చదవండాక 40 రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా చాలక. ఏం జరిగింది తెలుసా? అతనికి అర్థమైపోయింది అతని స్థితి. ఫస్ట్ అతను కూడా దూషించినాడు. యేసు ప్రభువుని దూషించింది ఇద్దరు. కానీ కొద్దిసేపటి తర్వాత అతను మరణానికి దగ్గర అవుతున్న కొద్దీ అతనికి విషయం అర్థమైంది. నేను పాపిని, అతను పాపి, కానీ యేసు ప్రభు పాపి కాదు. ఇటువంటి పాపం లేనటువంటి వ్యక్తి మాతో పాటు ఈరోజు సిలువలో ఉన్నాడు. ఈయనకు ఎంత దుస్థితి వచ్చింది అని ఆయన గ్రహించి అప్పుడు అడిగినాడు. 41 మనం చేసిన దానికి మనకి ఫలితం వచ్చింది చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు చూసారా, ఇక్కడ ఇన్స్టాంట్గా ఒక రక్షణ జరిగింది. ఏం జరిగిందంటే, తమ పాపములు కొంతమందికి ఎప్పుడు అర్థమైతాయి తెలుసా? లాస్ట్ చనిపోయే ముందు అర్థమవుతాయి. ఒక అంకుల్ ఉన్నాడు. అతను నన్ను చాలా ఇబ్బంది పెట్టేటోడు. అంటే ఇబ్బంది అంటే, మందిరానికి వెళ్ళినప్పుడల్లా నన్ను ఒక ద్వేషంగా చూసేటోడు. ఏదన్నా వాక్యం చెప్తే నన్నే చూసుకుంటూ చెప్పేటోడు. నువ్వు దుష్టత్వంలో ఉన్నావు, నువ్వు పాపంలో అని మాట్లాడేటోడు. నేను పట్టించుకుంటాను కాదు. ఎప్పుడు ఎక్కువ ద్వేషించేటోడు. ఎందుకు ద్వేషించేటోడు అంటే, వాళ్ళకి 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులు, మేము కొడుకులు అంటాం. 2 అబ్బాయిలు ఉన్నారు. 2 అబ్బాయిలు యేసు ప్రభువుని నమ్మేవాళ్ళు కాదు. వాళ్ళు విచ్చలవిడిగా తిరిగేవాళ్ళు, రక్షణ లేని వాళ్ళు, పాపంలో ఉండేవాళ్ళు. ఇలా ఈ విధంగా జీవించేటోళ్ళు. నేను చిన్నప్పటి నుంచి మందిరంలో ఉండేవాడిని. నేను ఇంటికి, మందిరానికి, కాలేజీకి లేదా స్కూల్కి తప్ప మధ్యలో ఎక్కడికి వెళ్ళేటోని కాదు. ఆయన ఎంతో ద్వేషించేటోడు. ఇటువంటి కొడుకు నాకు ఎందుకు పుట్టలే, నా కొడుకులు నా పిల్లలు ఎందుకు ఇట్లా అయిపోయినారు, వీడు మంచిగా ఉన్నాడు, వీని లోపల ఏదో తప్పు ఉంటుంది, అది ఎప్పుడు నేను వ్యక్తపరచాలా, వీడిని అందరి ముందు చెడు చేయాలా అని చెప్పేసి ఆయన ఎప్పుడు నా మీద ద్వేషంతో ఉండేవాడు. చూసినాను నేను. దేవుని దయ వల్ల నాకు ఉద్యోగం వచ్చింది. నాకు కొంచెం ఒక 30,000 జీతం వచ్చింది. వాళ్ళ పుత్రులు 2 తాగుబోతులైపోయి భార్య పిల్లలను ఇబ్బంది పెట్టుకుంటూ అట్లే ఉన్నారు. నేను 70,000 జీతానికి వచ్చినా వాళ్ళ పుత్రులు 2 అట్లే తయారైనారు. నేను ఇప్పుడు ₹1,00,000 జీతానికి వచ్చినా వాళ్ళు ఇంకా అట్లే ఉన్నారు. ఒకరోజు ఆయన, నేను ఊరికి వెళ్తే నన్ను చూసినాడు, పలకరించినాడు. వినోద్, బాగున్నావా నాయన అంటే, బాగున్నాను అంకుల్. నాయనా, నేను నీ మీద ఎంతో ద్వేషం పంచుకున్నా. ఎందుకంటే నీలాంటి పుత్రుడు, నీలాంటి కొడుకు నాకు పుట్టలేదే అని నేను చాలా ఈర్ష్యపడినా నీ మీద. నీలాంటి ప్రవర్తన నా పిల్లలకి ఎందుకు లేదని నేను చాలా తిట్టుకుంటుంటి. నీ లోపల ఏదో ఒక తప్పు ఉండకపోతుందా, అందరి దగ్గర నిన్ను నేను బ్లేమ్ చేయకపోతున్నా అని ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటి. కానీ నువ్వు నాకు ఏ రోజు దొరకలా. నువ్వు నన్ను క్షమిస్తావా అని అంటే, అంత మాట ఎందుకులే అంకుల్, నువ్వు అట్లా చేసినందుకేనేమో దేవుడు నన్ను ఇంత మంచి స్థితిలో పెట్టినాడు. నువ్వు కూడా నన్ను ప్రేమించుంటే, అందరూ ప్రేమించే వాళ్ళు ఎదురుగుంటే మనం బాగుపడం అంకుల్. కొంతమంది శత్రువులు కూడా మంచిదే అంకుల్, ఏం పర్లేదు, నేను ఏమనుకోను. నేను ఎప్పుడో నేను క్షమించేసిన, ఏం పర్వాలేదు, నాకేం ప్రాబ్లం లేదని చెప్పిన. నాకు ఆ మాట చెప్పినాడు. నెక్స్ట్ 5th డేకే ఆయన చనిపోయినాడు. నాకు ఫోన్ వచ్చింది. నేను వెళ్ళిన తర్వాత వాళ్ళ భార్య నన్ను చూసింది. నాయనా, అంకుల్ నీకు క్షమాపణ చెప్పాలని చాలా ప్రయత్నం చేసినాడు నాయన. చివరి క్షణంలో వినోద్ని ఒక్కసారి పిలిచండి అని అడిగినాడు నాయన.
అంటే అంకుల్కు నాకు ఎప్పుడో సమాధానం అయిపోయింది. అంకుల్ ఇప్పుడు సమాధానంతోటే పోయినాడు. మీరేం టెన్షన్ పడొద్దండి. నేను అంకుల్ మాట్లాడుకున్నాం. ఒకరోజు మాకు టైం దొరికింది. 15 నిమిషాలు మాట్లాడుకున్నాం. సో, ఈరోజు అంకులు దేవుని దృష్టిలో నా విషయంలో నిర్దోషి. ఇంక ఎంతమందితో సమాధాన పడాలో నాకు తెలియదు అని నేను ఎంతో చెప్పుకుంటూ వచ్చిన. కొంతమందికి దేవుడు సూచన ఇస్తాడు. వాళ్ళు ఎప్పుడు ఒప్పుకుంటారో తెలుసా? వాళ్ళు చనిపోయే ముందు ఒప్పుకుంటారు. సేమ్ లైక్ శిలువ మీద దొంగ కూడా. ఆయనకు అర్థమైపోయింది. ఒక కొంచెం సేపట్లో నేను చనిపోతా. నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్తా? నా జీవితం ఏంది? ఈయననేమో పరిశుద్ధుడు. ఈయన చనిపోతే పరలోకానికి 100% వెళ్తాడు. ఆయనకు అర్థమైపోయింది. ఆ దొంగకి ఎవరు చెప్పినారు పరదేశి అని ఒక ప్లేస్ ఉందని? ఆయన వాక్యం వింటాడా దొంగ? దొంగ చర్చికి వెళ్ళి వాక్యం వింటాడా? ఛాన్సే లేదు కదా. కానీ ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది కదా. ఏమని? చచ్చిపోతే నరకానికి పోతాం అనే ఒక చిన్న విషయం అతనికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అందుకు అతను అనుకున్నాడు, నేను చెడ్డోని కాబట్టి చనిపోతే నరకానికి వెళ్ళిపోతా. ఈయన నీతిమంతుడు కాబట్టి చనిపోతే పరలోకానికి వెళ్తాడు. ఈయనను పట్టుకుంటే నేను కూడా పరలోకానికి పోవచ్చాను అనుకున్నాడు. అందుకే ఏం అడిగినాడు? ఆ మాట చదవండి. యేసు అస్సలైన చోట అస్సలైన క్వశ్చను ఎంతో నాగ్ అడిగినాడు. 70 అతను ఎన్ని సంవత్సరాలు బతికినాడు? 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50, 60, 70 తెలియదు. కానీ అతను బ్రతికినంత కాలం చేసిన పాపాలన్నీ ఒక్క మాటతో పోగొట్టుకున్నాడు. ఏమని? అంతే. రక్షణ ఎంత సింపులో తెలుసా మీకు? ఎంత సింపుల్ అంటే రక్షణ, ఇంత సింపుల్ రక్షణను కూడా మనం అంగీకరించాం. రక్షణ పొందడం అంటే చాలా చిన్న విషయం. దేవా నన్ను క్షమించు అంటే దేవుడు రెడీగా ఉంటాడు. ఓకే అంటాడు. కానీ మనం అదొక్క మాట అనడానికి ఇష్టపడం. కానీ ఈ దొంగ గ్రహించినాడు. ఏం గ్రహించినాడంటే ఒక్కటే ఒక మాట, ఇప్పుడు నన్ను నీతిమంతుని చేస్తుందని అతనికి అర్థమైంది వెంటనే అతను ఏం చేసినాడంటే, యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇమీడియట్గా ప్రభు ఏమన్నాడు? అందుకు యేసు, నీవు నాతో కూడా. అబ్బా ఎంత అదృష్టం చూడండి ఇది. లోకంలో నచ్చినని పాపాలు చేసి పరలోకానికి పోవడం అంటే ఎంత ధన్యత అది. ఈ దొంగ అంత అదృష్టవంతుడు. నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తాడు. మనం ఏం చేస్తామంటే ఇంకా చాలా టైం ఉంది కదా, వృద్ధాప్యం వచ్చినప్పుడు లేకుంటే కాళ్ళు చేతులు పడిపోయో ఏం పని చేయడానికి రానప్పుడు అప్పుడు యేసు నమ్ముకుందాం. అన్ని బాగున్నప్పుడు ఎందుకు నమ్ముకోవాలా? మా అంకుల్ ఉండేటోడు, అంకుల్ యేసుప్రభు నమ్ముకోవడం అనుకోండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు నాకు 50 కదా, 70, 80 అట్లా అట్లా నమ్ముకుంటలే. రేపు చచ్చిపోతే ఏం చేస్తావు అంకుల్ నువ్వు? ఎందుకు చచ్చిపోతాను ఆయన? 70 ఏళ్ళకు 80 ఏళ్ళకు అట్లా చనిపోయే ముందు దేవుడు భక్తి వల్ల ఉండాలా? ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు మనం వయసు మీద ఉన్నాం. 50 ఏళ్ళే నువ్వు వయసు మీద ఉన్నావు అనుకుంటే మళ్ళీ మేము 20 ఏళ్ళకే యేసుప్రభుని నమ్ముకున్నాం కదా. దేవుని దగ్గర వయసు ఉన్నది అంకుల్ అంటే వినేటోడు కాదు. ఒక సందర్భం వచ్చింది, ఆయన చనిపోయినాడు. 70 ఏళ్ళు బతుకుతా అనుకున్నాడు, 55 ఏళ్ళకే చనిపోయినాడు. ఏది మన చేతిలో ఉండదు, గుర్తుపెట్టుకోండి. సిలువ మీద దొంగకు వచ్చినట్టు మనకు ఒక అవకాశం వస్తుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఆ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలా. ఎప్పుడన్నా వాక్యం విన్నప్పుడు ఈ మాట ద్వారా నీకు దేవుడు మాట్లాడినాడు అనుకో, ఇప్పుడు నేను పాపం ఒప్పుకో అని నీ మనసు నిన్ను గద్దించింది అనుకో, ఇప్పుడు ఎందుకులే అని నువ్వు ఎప్పుడైతే పోస్ట్పోన్ చేస్తావో అదే నీ లాస్ట్ రోజు ఏమో. కాబట్టి సిలువ మీద దొంగ ద్వారా మనకు తెలిసే విషయం ఏంటంటే, ప్రభువు మనకు ఒక తరుణం ఇస్తాడు. ఆ తరుణంలో మనం ఆయన దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగినప్పుడు మనం పరలోక రాజ్య వారసులు కావడానికి మనకెంతో మంచి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఇదేనేమో. ఇప్పటివరకు నీ పాపాలను ఒప్పుకోలేదా? ఒప్పుకోకపోతే ఒప్పుకో. ప్రభువా నా జీవితంలో నేను కూడా నాకు నచ్చినన్ని పాపాలు చేసుకుంటూ వచ్చిన. ఇప్పుడు సిలువ మీద దొంగ ఏ విధంగా అయితే అవకాశం పొంది తమ పాపాలు పోగొట్టుకున్నాడో, నాకు కూడా అవకాశం కావాలి ప్రభువా అని నువ్వు ప్రభువుని అడిగితే నీ పాపాలు తీసివేయడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. ఇది రెండవ మాట. ఏ మాట? నేడు నీవు నాతో కూడా. మూడవ మాట రండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 2వ వచనం. దాని గుండా పోచుండెను, ఇదిగో సుంకపు గుత్తాదారును ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు. కాదు, ఈ మాట కాదు, 19:26 సారీ.
యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి ఆ అమ్మా ఇది అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఈ మాట దేన్ని సూచిస్తుంది అంటే అకౌంటబిలిటీ, బాధ్యత. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే మందిరంలో ఒకటే పని చేస్తారు, ఇంట్లో పని చేయమంటే చేయరు. అమ్మ కొంచెం ఏదైనా పని చేద్దరా అంటే నేను చేయను అంటారు. మందిరంలో మాత్రం పని చేస్తారు. బాధ్యత అనేది ఏంటంటే ఇంట్లో బయట ఎక్కడైనా సరే, దేవుని పని అయినా సరే, నీ పర్సనల్ పని అయినా సరే, నీ జీవితంలో నీకు ఒక అకౌంటబిలిటీ ఉండాలా. గుర్తుపెట్టుకోండి. నేను చిన్నప్పుడు ఏం చేసేటోడు అంటే మందిరంలో ఇరగమరగా కష్టపడేటోడిని. మొత్తం సిమెంట్ సంచులు కూడా ఎత్తి పని చేసి వచ్చేటోడిని. మా ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ నాయన కొంచెం వాటర్ తీసుకురాపోరా అంటే నేను వెళ్ళేటోని కదా, నేను వెళ్ళను పో, నాకేం పని ఉంది పో అని చెప్పేటోడిని. ఒకళ్ళు నా దగ్గరకు వచ్చినాడు, వచ్చి అన్నా నువ్వు మందిరంలో ఇంత పని చేస్తున్నావు కదా, ఈరోజు పొద్దున మీ అమ్మకి ఏమైనా సహాయం చేసినావా అని అడిగాడు. చేయలేదు. మీ నాన్నకి ఏమైనా సహాయం చేసినావా? చేయలేదు. నిన్న చేయలేదు, మొన్న చేయలేదు, అటు మొన్న చేయలేదు, పోయిన సంవత్సరం వల్ల ఒక్కసారైనా చేసినావా? చేయలేదు. మరి నువ్వు మందిరంలో ఇంత కష్టపడి లాభమే ఉంది? ఈ తల్లిదండ్రులను గణపరచమని నీ దేవుడు చెప్పినాడు కదా, నువ్వు గణపరిచినవా అని. లేదు అంకుల్, ఫస్ట్ ఇంట్లో కూడా పని చేయడం నేర్చుకో. నీ పని మందిరంలో ఎంతుందో నీ ఇంట్లో కూడా అంతే ఉండాలా. నీ తల్లిదండ్రులు నువ్వు మందిరంలో పని చేస్తున్నావు అని సంతోషపడాలా, ఇంట్లో నా పిల్లలు నాకు అంతకంటే ఎక్కువ పని చేస్తారని కూడా సంతోషపడాలా. యేసు ప్రభు ఏం చేసినాడంటే ఆయనకు కూడా ఒక తల్లి ఉన్నారు, మరియమ్మ. ఇప్పుడు ఆయన దేవుడు, ఆయన చనిపోయే పరిస్థితికి వచ్చింది, వెళ్ళిపోవాల్సిన స్థితి వచ్చింది. వచ్చినప్పుడు ఇంకా నేనే పోతున్నా, ఈమె ఏమైతే నాకేముంది, ఏసేపు ఏమైతే నాకేముంది, అన్నలు ఏమైతే నాకేముంది, శిష్యులు ఏమైతే నాకేముంది, ఏమన్నా అయిపోయి నాకేం సంబంధం లేనుకొని ఆయన వదిలిపెట్ల. ఆయన ఒక అకౌంటబిలిటీ తీసుకున్నాడు. వచ్చి వాళ్ళ అమ్మని, అమ్మా నేను వెళ్ళిపోతున్నాను, భయపడొద్దు. ఎందుకు ఆ మాట చెప్తూ వచ్చినాడంటే యేసు ప్రభు వారు 30 సంవత్సరాలు ఎక్కడున్నాడు? తల్లిదండ్రుల దగ్గరనే ఉన్నాడు. బైబిల్ పండితులు చెప్పిన ప్రకారము యేసు ప్రభు వారికి 15 ఏళ్ళు 15 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ డాడీ యోసేపు చనిపోయినాడంట. సో అప్పటి నుంచి యేసు ప్రభు వారు వడ్రంగి పని చేసుకుంటూ తన తల్లిని పోషించుకుంటూ వచ్చినాడు. సో చిన్నప్పటి నుంచి 30 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే యేసు ప్రభు వారు వడ్రంగి పని చేసి వాళ్ళకు బల్లలో ఏదో ఆ చెక్క ద్వారా వాళ్ళకి తయారు చేసి ఆ డబ్బులు సంపాదించి తన తల్లిని పోషించుకుంటూ వచ్చినాడు కదా. 30 సంవత్సరాల వయసులో యేసు ప్రభు వారు సువార్తకు సేవకు ప్రారంభించినారు. ఆ 3.5 సంవత్సరాలు ఆ వ్యక్తి యేసు ప్రభు వారు ఆమెకు లోటు లేకుండా సంపాదించి డబ్బులు సమకూర్చిన తర్వాత సేవకు వచ్చినాడంట. ఆ మాట విన్నప్పుడు నేను ఆశ్చర్యపోయినా. సో నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నా, మహా అంటే ఒక 4-5 సంవత్సరాలు ఉంటానేమో, అంతవరకు నా తల్లి ఒక్కతే కదా, కాబట్టి ఆమెకు కొంచెం ధనం సమకూర్చాలా, ఆమెకు ఎటువంటి లోటు రాకూడదని తన తల్లికి అన్ని సమకూర్చిన తర్వాత యేసు ప్రభు వారు సువార్తకు ప్రయాణం అయిపోయినాడు, పరిచర్య స్టార్ట్ చేసినాడు. చేసిన తర్వాత ఏమైందంటే తను చనిపోయే స్థితి వచ్చినప్పుడు అప్పుడు ఆయన అకౌంటబిలిటీ తీసుకున్నాడు. తీసుకొని ఎవరిని చూపించినాడంటే యోహాను, తనకెంతో ప్రియమైన శిష్యుని చూపించి ఫస్ట్ యోహాను తోటి, తర్వాత తల్లితోటి ఒక ఉడంబడిక. అమ్మ ఇదిగో నీ కుమారుడు, యోహాను ఇదిగో నీ తల్లి, నేను వెళ్ళిపోతున్నా, నా తల్లి బాధ్యత నీదే. ఇన్ని రోజులు నేను ఎంతో ప్రేమగా చూసుకున్నా, ఇప్పటి నుంచి ఆ ప్రేమ నువ్వు పంచాలా. ఇన్ని రోజుల వరకు నేను బాధ్యత వహించినా, ఇప్పటి నుంచి నువ్వు బాధ్యత వహించాలని అప్పగించిపోయినాడు. నీ జీవితంలో నా జీవితంలో కూడా ఏదైనా ఒక బాధ్యత మనకు వచ్చినప్పుడు, అది మందిరంలో అయినా సరే, ఇంట్లో అయినా సరే, ఎక్కడైనా సరే, మనం దాన్ని అకౌంటబిలిటీతో చేయాలా. గుర్తుపెట్టుకోండి. ఇది యవ్వన కాలంలో ఉన్న మాకైతే చాలా ముఖ్యం. ఎందుకంటే మేము చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అని కష్టపడి ఈడ లక్షలు పెట్టి చదివిస్తుంటే ఆడ చదువులు ఉండవు, చదువుకోకుండా డబ్బులు వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. కష్టపడి తల్లిదండ్రులు పోషిస్తూ ఉంటే బాధ్యత లేకుండా తిరుగుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళందరూ ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు వారు ఇక్కడ మనకు మాదిరి. ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే తన తల్లిదండ్రుల ద్రవ్యం వ్యర్థం చేయలే, తన తల్లిదండ్రుల కష్టం వ్యర్థం చేయలే, తన తల్లిదండ్రుల పేరు చెడగొట్టలే. యేసు ప్రభు వారు సొంత ఊరిలోనే ప్రశాంతంగా పరిచయం చేసుకుంటూ స్వస్థపరచుకుంటూ ఉండొచ్చు. కానీ సొంత ఊరిలో ప్రవక్త ఏం కాలేడని, గనుడు కాలేడని ప్రభు ఊర్లన్నీ తిరిగినాడు, కానీ తల్లిదండ్రులకు చెడ పేరు తీసుకురావడానికి మాత్రం ఇష్టపడలే. కాబట్టి ప్రియుడా, మూడోదిగా
ప్రభువు వారు చేసినటువంటి పని ఏందంటే ఆయన బాధ్యతను నెరవేర్చినాడు. ఏందంటే తన తల్లిదండ్రుల విషయంలో ఆయన ఎంతో స్టాండ్ తీసుకోవడం జరిగింది. ఇది మూడో విషయం. నాలుగో విషయం రండి. మత్తయి సువార్త 27:46 మత్తయి సువార్త 27:46. టైం అయిపోతుంది. ఫాస్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇంకా మత్తయి 27:46 ఇంచుమించు 3 గంటలకు ఆ, ఉమ్, ఉమ్, ఆ. అయితే యేసు ప్రభు వారు పుట్టినప్పటి నుంచి మత్తయి సువార్త 1:22 చూసినాం కదా, 22 కూడా ఉంది కదా. కన్యక గర్భంలో పుట్టినప్పటి నుంచి ఆయన బాప్తీసం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు యోహాను చేత పరలోకం నుంచి ఒక పావురం వచ్చి ఏం చేసిందంటే ఆయన మీద వాలింది. యేసు ప్రభు వారు పుట్టినప్పటి నుంచి దేవుడు ఆయనకు చాలా తోడుగా ఉన్నాడు. అన్ని సందర్భాల్లో ఆయన స్వస్థపరచడానికి లేదా ఆయన ప్రయాణాల్లో ఆయనను చంపడానికి చూసినప్పుడు, ఆయనను ఇబ్బంది పెట్టడానికి చూసినప్పుడు, ఏ సందర్భంలో అయినా సరే దేవుడు యేసు ప్రభుతో ఉన్నాడు. ఇవన్నీ యేసు ప్రభు గమనించుకుంటూ వచ్చినాడు. నా తండ్రి నాతో ఉన్నాడు, నా తండ్రి నాతో ఉన్నాడని. కానీ తన పిల్లల యొక్క పాపాలు, మనుషుల యొక్క పాపాలు తీసివేయడానికి తన కుమారుని సైతం విడిచిపెట్టడానికి ఇష్టపడినటువంటి ప్రేమ మనుషుల మీద దేవుడు చూపించినాడు. ఈ మాట ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఏలి ఏలి లామా సబక్త, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఎవరి కోసం నువ్వు నన్ను వదిలేస్తున్నావు ప్రభువా? ఆఫ్టర్ ఆల్ ఈ మనుషుల కోసం నువ్వు నన్ను వదిలేస్తున్నావా? ఈ తుచ్చమైన మానవుల కోసం నువ్వు నన్ను వదిలేస్తున్నావా? ఓసారి ఆలోచించండి. ఒక సొంత కుమారుణ్ణి ఎవరైనా సరే వేరే వాళ్ళ కోసం జైలుకు పంపిస్తారా? కనీసం ఛాన్సే లేదు కదా, అవకాశమే లేదు కదా. అయినా ఈ దేవుడు ఏం చేసినాడంటే తన కుమారుని మానవుల కొరకు భూమి మీదకి పంపించడం జరిగింది. మానవులైన మన పాపములు తీసివేయడానికి ఆయన ఈ కుమారుని భూమి మీదకి పంపించి ఆ శిలువలో అతన్ని నలుగొట్టించి ఉమ్మి వేయించి కొరడాలతో కొట్టించి వారందరి చేత ఆయనను ఎంతో అవమానపరిచినప్పటికీ ఆయన ఏం చేసి వచ్చినాడంటే చివరికి చేయి వదిలేసి వచ్చినాడు. రండి 5వ వచనం చూద్దాం. యోహాను సువార్త 19:28. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసెరిగి లేఖనములు నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. 5వదిగా యేసుప్రభు ఏం చేసినాడంటే దప్పికొన్నాడు. దేని గురించి అంటే ఈ మాట చెప్తా ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి థర్స్టీనెస్, ఆ పాప దాహాన్ని ఆయన ఒక్క మారుగా ఆయన తొలగించడానికి ఈ మాట చెప్పినాడు అని అంటారు. 6వదిగా రండి. యోహాను సువార్త 19:30. 19:30 చదవండి. ఆత్మను అప్పగించను. 6వదిగా ఆయన ఏం చేసినాడంటే మనందరి పాపములన్నిటినీ ఆయన క్లియర్ చేసి సమాప్తమైంది, నా బాధ్యత తీరిపోయింది అని చెప్పి తన ఆత్మను అప్పగించినాడు. 7వది చివరిగా రండి. యోహాను సువార్త 23:46. యోహాను 23:46. లూకా, సారీ. నేను చాలా చివరిగా 7వదిగా ఆయన ఏం చేసి వచ్చినాడంటే నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టి నీ పాపములను నా పాపములను తీసివేయడానికి ఆయన భూమి మీదకి వచ్చినాడు, పుట్టినాడు, నిన్ను నన్ను రక్షించినాడు, కరుణించినాడు. చివరిగా నీ పాపములు నా పాపములు సిలువలో మ్రాను మీద మోసి నిన్ను నన్ను నీతిమంతులుగా చేసి తన ప్రాణాన్ని శిలువలో అర్పించి తన బాధ్యతను సమాప్తం చేస్తూ వచ్చినాడు. సో మనం 7 విషయాలు చూసుకున్నాం. ఈ 7 విషయాలు ఎందుకు చూసుకోవాలంటే చివరి మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవి. దేవుడు మన కోసం చెప్పిన ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ అంతా ముఖ్యమైనదే. బైబిల్లో ప్రతి మాట మనం గుర్తుపెట్టుకోవాల్సినదే.
అన్ని యోగ్యమైనటివే. కాకపోతే ఇక్కడ ఈ 7 మాటలు మనం ప్రస్తావించడానికి కారణం ఏందంటే, ప్రభువు తన చివరి దశలో కూడా మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడనే దానికి ఇది రుజువు. కాబట్టి సమయం కరెక్ట్‌గానే తీసుకున్నా. సో, యేసు ప్రభువు మన పట్ల ఎంత ప్రేమగా ఉన్నాడు ఒకసారి మనం ఆలోచన చేద్దాము. అయితే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటది. 2వ అధ్యాయం 4వ వచనం తీయండి. ప్రకటన 2, 4, 5. ప్రకటన 2, 4, 5. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పొకటి మోపవలసి ఉన్నది. ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది చాలక్క. నీ జీవితంలో నా జీవితంలో యేసు ప్రభువుని నమ్ముకున్న మనం మొదట ఎంత విశ్వాసంగా ఉన్నాం, మొదట ఎంత ఆత్మీయంగా ఉన్నాం, మనకు అన్ని మంచిగా ఉన్నప్పుడు మనం చాలా భక్తిగా ఉంటాం. ఏదన్నా ఒక చిన్న నష్టం జరిగితే మనకు దేవుడి మీద నమ్మకమే పోతుంది. ఈ స్థితిలో మనం ఉన్నామా? ఆయననేమో నీ కోసం నా కోసము తన ప్రాణాన్ని అర్పించడానికి ఇష్టపడినాడు. సిలువలో మేకులు కొట్టించుకోవడానికి ఇష్టపడినాడు. నీ కొరకు నా కొరకు ఉమ్మివేయబడినాడు. ఆయన సిలువ 230 కిలోల సిలువ మోసినాడు. యేసు ప్రభు వారు సిలువ మోసుకుంటూ వెళ్తా ఉంటే మధ్యలో ఆయన సొమ్మసిల్లి పడిపోతే ఒక వ్యక్తిని చూసినారంట వాళ్ళు. అతడు ఎవరు? కురేనీయుడైన సీమోను. ఎంత బలంగా ఇంత ఎత్తుగా మొత్తం బాగున్నాడంట. ఆయన కొంచెం బలవంతులా ఉన్నాడు, ఈయనకి ఎత్తండి అని చెప్తే అతను కొన్ని అడుగులు వేసి పడిపోయినాడంట. అంత బరువు ఉందంట ఆ సిలువ. కానీ అన్ని దెబ్బలు తిన్న దేవుడు మళ్ళీ లేచి అదే సిలువను ఎత్తుకొని కలవరి కొండ వరకు పోయినాడు. ఇంత గాయాలు, ఇంత ప్రేమ ఇంత చూపించినప్పటికీ మొదటి ప్రేమ మనలో లేకుండా తప్పొకటి మన మీద మోపవలసినటువంటి బాధ్యత మనకు ఉంది. మన జీవితంలో ఏ తప్పకుండా మనం నడిపించబడుతున్నాం? మనం దేవునికి విధేయులు ఉన్నామా లేదా? ఇంత ప్రేమ చూపించిన దేవునికి మనం విధేయులుగా ఉన్నామా లేదా? లేకపోతే ఇప్పుడే ప్రభు దగ్గరకు వచ్చి సరి చేసుకొని ప్రభువు దగ్గర క్షమాపణ అడుగుదాం. నీ కోసం నా కోసము తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడినటువంటి దేవుడు. ఈ దేవుడు నిన్ను నన్ను రక్షించి నీతిమంతులుగా తీర్చడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఈ దేవుని దగ్గరికి వస్తేనే నీకు రక్షణ. ఈ నామముననే మనం రక్షణ పొందవలని కానీ ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన మన ఏ నామమున రక్షణ పొందలేము అపోస్తకాలంలో రాయబడుతుంది. కాబట్టి ప్రభు దగ్గరికి రండి. మన జీవితంలో ఎటువంటి పొరపాట్లు కూడా మనం నడిపించబడుతున్నాము. ఒకవేళ అయితే ప్రభు దగ్గరకు వచ్చి ఒప్పుకొని ఆయన శిలువ త్యాగాన్ని గుర్తించి మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకుందాం. దేవుడి మాటలు క్షమించు